అనుపురం కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. దాదాపు 25 ఎకరాల విస్తీర్ణంలో 80 ఫ్లాట్లతో అనుపురం కాలనీగా 1967లో ఏర్పడింది. కాలనీలో ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలు, వైద్యులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి వ్యాపారాల్లో స్థిరపడిన వారు నివాసం ఉంటున్నారు. శాస్త్రవేత్తలు అత్యధికంగా ఉండటంతో ఈ కాలనీకి అనుపురం అని నామకరణం చేశారు. కాలనీలో సొసైటీ ద్వారా ప్రతి ఇంటికి 24 యూనిట్ల సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసి స్ట్రీట్ లైట్లు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇక కాలనీలో ఇంకుడు గుంతలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. కాలనీ చుట్టూ 10 గేట్లు ఉన్నాయి. సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసుకున్నారు. ఓపెన్ జిమ్లు, పిల్లలు ఆడుకోవడానికి అనేక ఆట పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రతి సంవత్సరం మొక్కలు నాటడం, ఉదయాన్నే యోగా తరగతులు, హెల్త్ క్యాంపు వంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. డాక్టర్ ఏఎస్ రావు నగర్ డివిజన్లోని అనుపురం కాలనీ సొసైటీ వాళ్ళు పలు సేవా కార్యక్రమాలు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇక్కడ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలను అయితే ఆకట్టుకుంటున్నారు. ఇదే విధంగా ఇక్కడ ప్రజల కోసం 24 అవర్స్ యూనిట్ల ఉచిత సోలార్ విద్యుత్తును కూడా ప్రతి ఇంటికి ఒక ప్యానెట్ ఏర్పాటు చేసి వారికి లైట్లు వెలిగేలా చేస్తున్నారు. ఇక్కడ మార్నింగ్ టైమ్స్ మెజారిటీ పీపుల్ అంతా కూడా వచ్చేసి జిమ్ చేసుకుంటారు. జిమ్ కూడా మా సొంతం అండి. వీ నెవర్ డిపెండ్ ఆన్ ది మున్సిపాలిటీ విత్ ఓన్ ఫండ్. వీ ప్రొవైడెడ్ జిమ్ ఆల్సో హియర్. అలాగే ఈవినింగ్ టైమ్స్ ఆ జిమ్కి లేడీస్ వస్తారండి, కాలనీ వాళ్ళు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ. అలాగే చిన్న పార్క్ ఉంది. సుమారుగా చుట్టుపక్కల పిల్లలంతా కూడా 40-50 మంది వచ్చి రోజు సాయంత్రం పూట మార్నింగ్ టైం దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక్కడ. సో ఇది ఫెసిలిటీస్. ఇది కాకుండా మేము మా కాలనీ వాళ్ళకి రీసెంట్గా ప్రతి ఇంటికి 24 వాట్స్ సోలార్ పవర్ ఇచ్చామండి. మున్సిపల్ స్ట్రీట్ లైట్స్ కింద స్ట్రీట్ లైట్ ఎలగపోయినా, డిపార్ట్మెంట్ లైట్లు రాకపోయినా, కరెంటు పొరపాటున పోయినా కూడా మా రోడ్లన్నీ కూడా 24 అవర్స్ నైట్ టైము 24 వాట్స్ స్ట్రీట్ లైట్స్ అరేంజ్ చేసామండి. ప్రతి ఇంటికి ఒకటి పెట్టి వారు ఫేసింగ్ టువర్డ్స్ రోడ్. కాబట్టి చీకటి అనే క్వశ్చన్ మా కాలనీలో లేకుండా మా ఉన్న 80 ఏళ్ళకు కూడా 24 వాట్స్ సోలార్ లైట్స్ అరేంజ్ చేసామండి. అది ఒక బెనిఫిట్. రీసెంట్గా చేసిన ప్లస్ పాయింట్ ఒకటి చేసాము. అలాగే కాలనీలో దాదాపు 52 కెమెరాలు పెట్టామండి. అన్ని రోడ్స్, మెయిన్ రోడ్సే కవర్ అవుతూ ఉంటాయండి. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఎక్కడైనా కూడా 52 కవర్లు దాన్ని మేము రికార్డ్ చేసి ఆ ఫెసిలిటీ ఉందండి ఇక్కడ. సో ఇన్ అండ్ అవుట్ ఈజ్ గోయింగ్ టు బి రికార్డెడ్ హియర్. ఈ విధంగా మా వాళ్ళ కోఆపరేషన్తో వెళ్తున్నాం. ఇది చాలా వెల్ డెవలప్డ్ కాలనీ అండి. అన్ని సదుపాయాలు ఉంది. ఈ ఫెసిలిటీస్ మరి ఎక్కడ దొరకదు. మేము చాలా హ్యాపీ. ప్రభుత్వ పరంగా మీరు ఏమైనా ఆశిస్తారా, లేకపోతే మీ సొంతంగానే మీరు చేసుకున్నారా? సో ఇదంతా కాలనీ వాళ్ళే డెవలప్ చేశారు. కాలనీ అసోసియేషన్ ప్రభుత్వ పరంగా ఏం రాలేదనుకుంటాను. ఇక్కడ కమ్యూనిటీ ఫంక్షన్ హాల్ ఒకటి ఉంది. చిన్న చిన్న ఫంక్షన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ప్లస్ ఇక్కడ పెద్దవాళ్ళు కూర్చుని ఎంజాయ్ చేయడానికి న్యూస్ పేపర్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మినీ టీ లాంటిది కూడా సప్లై చేస్తూ ఉంటారు. వీఆర్ హ్యాపీ. చాలా రోజుల మట్టి కాలనీకి వస్తున్నానండి. ఇప్పుడు పి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో చాలా యాక్టివిటీ జరగటమే కాకుండా కాలనీ అభివృద్ధి చేశారు. ఈ సోలార్ పవర్ అటెంటివ్ పెట్టడమే కాకుండా మ్యారేజ్ అవి చేయడానికి కూడా చాలా ఫెసిలిటీస్ చేశారు. వాళ్ళకి నిజంగా చెప్పాలంటే బయట వాళ్ళకంటే కూడా మేము చాలా ఇదే కాకుండా బయట వాళ్ళని కూడా చాలా సహకరిస్తూ వాళ్ళకి కావాల్సిన సేవలు అవి చేస్తున్నారు. ఈ మధ్య ఐ డొనేషన్ క్యాంప్ కూడా పెట్టారు. చాలామంది చదువుతున్నారు కానీ వాళ్ళందరికీ ఏవి కావాలో అవన్నీ కూడా వాళ్ళు అభివృద్ధి చేస్తూ సాయశక్తులు అందరికీ ప్రొవైడ్ చేస్తున్నారు. పర్యావరణాన్ని కాపాడుకుంటూ మరోపక్క ఏదైతే మా కాలనీ ఉన్నతంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో మేము గత 60 సంవత్సరాలుగా కూడా మేము ఈ కాలనీని అభివృద్ధి చేస్తున్నాము. మరోపక్క కాలనీలో ప్రజలు కూడా సురక్షితంగా ఉండాలంటూ కూడా ప్రభుత్వాన్ని మేము ఏం ఆశించలేము. మా సొంత ఖర్చులతోటి మేము ఈ కాలనీని అభివృద్ధి చేసుకున్నామంటూ, దీంతో ఈ కాలనీ ఎంతోమందికి ఆదర్శంగా కూడా ఈ కాలనీ నిలుస్తుందంటూ కూడా ఈ కాలనీ వాసులు చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్తో రమేష్, HM TV, హైదరాబాద్.